జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు. శ్రీ యేసునామం నీకెంతో క్షేమం, ఈనాడే యోచించుమా. ఓ నేస్తమా తెలియునా, ప్రభు యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలుసుకో, ప్రభు యేసు నీకై మరణించెను. నీ జీవితం విలువైనది. క్రైస్తవుని పయనమనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని స్వాగతిస్తా ఉన్నాను. గత వారం సత్యము, ట్రూత్ యొక్క క్యారెక్టర్స్, లక్షణాలు ఏంటో మనం చూస్తూ ఉన్నాం. ఆ సత్యము ఎంత అవసరమో, ఆ సత్యం విషయమైన దేవుడు మనల్ని ప్రతిష్ఠించడానికి ఆయన వేసిన మార్గం ఏంటో మనం లాస్ట్ వీక్ గమనిస్తూ ఉన్నాం. అదే క్రమంలో 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాడుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు తిమోతికి పౌలు మాట రాస్తున్నాడు. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడుగా అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అని ఉంది. అంటే సత్యాన్ని కరెక్ట్గా విభజించే వానిగా అని. అంటే ట్రూత్ని, వాక్యాన్ని సరిగ్గా కట్ చేసేవాళ్ళు. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక వృత్తి విద్యకు సంబంధించిన భాష, ఇది టైలరింగ్కి సంబంధించిన భాష. జనరల్గా టైలరింగ్ షాప్కి మనం వెళ్తే టైలరింగ్ షాప్లో కుట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఆ మెయిన్ మేస్త్రి, అంటే మెయిన్గా పని ఉన్న ఆ మాస్టరు కటింగ్ దగ్గర కూర్చుంటాడు. ఎందుకు అంటే టైలరింగ్లో కుట్టడం కంటే ఒక క్లాత్ని తీసుకుని దాన్ని కరెక్ట్గా కట్ చేయడంలో నైపుణ్యత ఎక్కువ అవసరం అవుతుంది, ఎక్కువ స్కిల్ అవసరం అవుతుంది. ఎందుకంటే కటింగ్లో ఏమాత్రం ఫాల్ట్ వచ్చినా, స్టిచ్చింగ్ ఎంత బాగున్నా కానీ మనం కుట్టే యొక్క వస్త్రం యొక్క షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ కటింగ్ అనేది టైలరింగ్ అనే కాన్సెప్ట్లో చాలా ఇంపార్టెంట్. పౌలు భక్తుడు ఈయన ఈ టెంట్స్ కుట్టుకునే ఆ వృత్తిని చేస్తా ఆ వృత్తి విద్యకు సంబంధించిన ఆ టైలరింగ్ భాషకు సంబంధించిన మాటలను ఇక్కడ వాడుతున్నాడు. ఏమనంటే దేవుని ఎదుట యోగ్యునిగా వాక్యాన్ని సరిగ్గా విభజించే ఉపదేశకుడుగా లేకపోతే సేవకుడుగా నిన్ను కనబరుచుకోమని చెప్తున్నాడు. ఎందుకు అంటే వాక్యాన్ని సరిగ్గా అంటే సరిగ్గా కట్ చేయకపోతే, లేకపోతే వాక్యాన్ని కరెక్ట్గా విభజించకపోతే, వాక్యాన్ని మనం సరిగ్గా వివరించకపోతే, లేకపోతే విశ్లేషించకపోతే ఈ వాక్యము లేకపోతే ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. నేను లాస్ట్ వీకే చెప్పాను, సత్యానికి 3 క్వాలిటీస్ ఉంటాయని. ఫస్ట్ది అబ్సల్యూట్నెస్ అని, అంటే సత్యం అనేది ఏ పరిస్థితుల్లో కూడా మారదని. రెండవది థియరీ ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్ అని, అంటే సత్యములో చెప్పబడిన ఏ మాటలు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండవని. మూడవది సత్యం అనేది మ్యూచువల్గా కోహరెంట్గా ఉంటుందని, అంటే ఒకదానికి ఒక మాటకి ఇంకో మాటకి సంబంధం ఉంటుందని. సో ఈ 3 లక్షణాలు బట్టి మనం ఉండే ఎగ్జిస్టెన్షియల్ రెలవెన్స్, అంటే మనం ఉన్న పరిస్థితుల్లో వాటిని అన్వయించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్న సత్యాన్ని మీకు చెప్తా ఉన్నాను. అలానే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే వాక్యము సత్యము అని మనం గ్రహించేటప్పుడు ఈ వాక్యాన్ని సరిగ్గా విభజించి విశ్లేషించి ఈ వాక్యాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని ఎదుట యోగ్యుడమైన పనిగాడుగా ఉండాలి అంటే వాక్యాన్ని కరెక్ట్గా కట్ చేయడం మనకి తెలియాలని చెప్పి పౌలు భక్తుడు బైబిల్లో సెలవిస్తా ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉంటే నేను లాస్ట్ టైం ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాను. బైబిల్ అనేది 1500 సంవత్సరాల గ్యాప్లో, అంటే 1500 సంవత్సరాలు టైంలో రాయబడింది. అంటే దగ్గర 3000 జనరేషన్స్ తరాలు టైంలో రాయబడింది. ఇది 40 మంది 66 పుస్తకాలు రాశారు. ఈ 40 మంది 20 రకాల వృత్తి విద్యల్లో ఉన్నోళ్ళు, 20 రకాల ప్రొఫెషనల్ జాబ్స్ చేసేవాళ్ళు. ఈ 40 మంది
10 డిఫరెంట్ దేశాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ ఒక చోట ఉన్నోళ్ళు కాదు. వీళ్ళందరూ దేవుడు చెప్పిన మాటని డైరెక్ట్గా వాళ్ళు విని రాయలేదు. గమనించండి, బైబిల్లో మనం ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించాలా. 2 తిమోతి 3:16 మనకేమనిపిస్తుంది కనిపిస్తుంది అంటే దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అని ఉంటుంది. అంటే లేఖనాలు, మన బైబిల్ దేవుని యొక్క ఇన్స్పిరేషన్లో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేశంతో రాయబడినయే తప్ప దేవుడు డైరెక్ట్గా మాటని చెప్తే ప్రవక్తులు విని అయితే రాయలేదు. అట్లాంటిది మనకి ముస్లిం మతంలో కనిపిస్తూ ఉంటుంది. ఖురాన్ అనే గ్రంథాన్ని మహమ్మద్ ప్రవక్తకి దేవుడు ఆయన పంపించిన దేవదూత గాబ్రియల్ వచ్చి డిక్టేట్ చేస్తూ ఉంటే, చెప్తా ఉంటే ఆయన అది విని రాశాడని. సో వాళ్ళు ఆ ఖురాన్ అనే గ్రంథాన్ని వాళ్ళు ఆ అరబీ భాషలోనే నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అవి డైరెక్ట్గా దేవుని మాటలని వాళ్ళు నమ్ముతారు. కానీ బైబిల్ మనం గమనించాల్సింది, బైబిల్లో మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేశం, ఇన్స్పిరేషన్ ద్వారా 2 తిమోతి 3:16 మనం జాగ్రత్తగా గమనిస్తే దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం అని బైబిల్లో చదువుతాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్స్పిరేషన్ బట్టి, దైవావేశాన్ని బట్టి గ్రంథకర్తలు రాశారే కానీ మన దేవుడు డైరెక్ట్గా డిక్టేట్ చేసినట్టు మనకి బైబిల్లో అది కనిపిస్తుంది. ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలా. ఖురాన్ మహమ్మద్ ప్రవక్తకి గాబ్రియల్ దేవదూత దేవుని యొక్క మాట చెప్తుంటే వాళ్ళు రాశారని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఖురాన్ని వాళ్ళు అరబీలోనే చదవడానికి ఇష్టపడతారు. అది దేవుని దగ్గర వచ్చిన డైరెక్ట్ మాటగా వాళ్ళు తీసుకుంటారు. కానీ బైబిల్ మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ దేవుని దగ్గర నుంచి వచ్చిన డైరెక్ట్ మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్స్పిరేషన్, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అన్న సత్యాన్ని మనం గమనిస్తాం. అంటే ఒక కవి ఉండి కవిత్వాలు రాస్తాడు, పాటలు రాస్తాడు. ఒక చిత్రకారుడు ఉన్నాడు, ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి. ఈ ముగ్గురు ఒకే విషయంలో ఇన్స్పైర్ అయితే కవి ఏం చేస్తాడంటే ఇన్స్పైర్ అయిన దాంట్లో నుంచి ఆయన ఒక పోయట్రీనో లేకపోతే ఒక పద్యాన్నో ఒక గేయాన్నో రాస్తే పెయింటింగ్ వేసేవాడు లేకపోతే చిత్రకారుడు అదే ఇన్స్పిరేషన్లో వాడికి వచ్చిన ఇన్స్పిరేషన్ బట్టి ఒక మంచి బొమ్మ వేస్తే టీచర్ అనేవాడు వాడికి తెలిసిన సబ్జెక్ట్లోంచి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఒకటే కాన్సెప్ట్, ఒకటే సబ్జెక్టు ఇన్స్పైర్ అయిన దాన్ని బట్టి వాళ్ళ వృత్తి విద్యలను బట్టి లేకపోతే వాళ్ళకి అలవాటైన ఆ సబ్జెక్ట్లో నుంచి దీన్ని తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. మనం బైబిల్లో గమనించినప్పుడు 40 మంది 20 వృత్తి విద్యలకు సంబంధించిన వాళ్ళు. అందుకే బైబిల్లో మనకి వ్యవసాయం చేసే వాళ్ళ భాష కనిపిస్తుంది, అగ్రికల్చరల్ లాంగ్వేజ్ కనిపిస్తుంది, కుమ్మరి వారి భాష కనిపిస్తుంది, ఇందాక మనం చూసినట్టు టైలరింగ్ భాష కనిపిస్తుంది, తాపీ మేస్త్రుల భాష కనిపిస్తుంది, ఇల్లు కట్టేవాడు భాష కనిపిస్తుంది, సైనికుని యొక్క భాష కనిపిస్తూ ఉంటుంది, అథ్లెట్ అంటే క్రీడాకారుల యొక్క భాష కనిపిస్తూ ఉంటుంది. ఇలా రకరకాలుగా మనకి బైబిల్లో రకరకాల వర్ణనలు మనం కనిపిస్తూ ఉంటాయి. మనం బైబిల్ని చదివేటప్పుడు ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. బైబిల్ని ఇంటర్ప్రెట్ చేయకపోతే, బైబిల్ని సరిగ్గా విశ్లేషించకపోతే సత్యం అనేది ఏంటో తెలియకుండా మనం అసత్యంలోకి వెళ్ళిపోవడానికి చాలా ఆస్కారం ఉంది. ఎందుకంటే బైబిల్ అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లో సామెతల గ్రంథం 25:2 మనకు ఒక మాట కనిపిస్తుంది. Proverbs 25th chapter 2nd verse. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. ఈ విషయాన్ని గమనించండి. దేవుని ఘనత సంగతులను మరుగు చేయుటలో ఉంటుందంట. అంటే ఎప్పుడైతే దేవుని గ్లోరీ వస్తుందో, దేవుని ఘనత ఉంటుందో, ఆ గ్లోరీలో విషయాలన్నీ మరుగు చేయబడతాయి, కన్సీల్ చేయబడతాయి. దేవుని గ్లోరీ ఈజ్ ఇన్ ద లార్డ్స్ గ్లోరీ ఈజ్ ఇన్ కన్సీలింగ్ ద మ్యాటర్ అని ఉంటుంది. సో దేవుని మహిమ సంగతులను మరుగు చేయడంలో ఉంటుంది. సో ఎప్పుడైతే దేవుని మహిమను మనం చూస్తామో అక్కడ విషయాలన్నీ మిస్టీరియస్గా మరుగు చేయబడి మనకి కనిపిస్తుంది. మీరు గమనించండి, మోషేని దర్శించడానికి ఆ షెకీనా మేఘంలో దేవుడు పరలోకంలో నుంచి ఆ ప్రత్యేకించబడిన గుడారం మీద దిగొచ్చినప్పుడు ఆయన ఒక నల్లటి మేఘం మీద నుంచి
దిగొచ్చినట్టు మనం గమనిస్తూ ఉంటాం. నల్లటి మేఘం, మామూలుగానే మేఘంలో మన విజిబిలిటీ 0లో ఉంటుంది. నల్లటి మేఘంలో ఇటు నుంచి అటువైపు ఏమీ కనిపించదు. సో దేవుని మహిమ ఎప్పుడైనా మన మీదకి వచ్చినప్పుడు, లేకపోతే ఈ లోకంలో కానీ ఎక్కడైనా కనిపించినప్పుడు, దేవుని మహిమ దేంట్లో ఉంటుందంటే సంగతుల్ని మరుగు చేయడంలో ఉంటుందంట. మనం గమనించాలి, ఆ దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో నిర్మించుకున్నాడు. ఆయన చేసిన సృష్టి అన్నిటిలో దేవదూతల కంటే కొంచెం చిన్నగా చేశాడు, కానీ సృష్టి మొత్తానికి మనిషిని ఒక అధికారిగా, లేకపోతే డొమిని అంటే మనిషి ఏలుబడి చేసేవాడుగా దేవుడు మనిషిని సృష్టించాడు. ఆ సృష్టించినప్పుడు ఆ మనిషి దేవుని మహిమలో సృష్టించబడ్డాడు అంటే ఆ మనిషి జీవితంలో మనకి చాలా బలమైన, అంటే లేకపోతే దేవుని గురించిన అనేక సంగతులు మరుగు చేయబడి ఉంటాం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనం ఇప్పుడు కూడా సైన్స్ ప్రకారం ఒక మెకానికల్ ఇంజనీరింగ్ మనం కనుక్కుంటే, లేకపోతే మెకానికల్ బ్రాంచ్ని మనం చూస్తే, ప్రపంచంలో మెకానికల్ ఇంజనీరింగ్ దాని ప్రకారం ఇంతవరకు అన్నిటికంటే చాలా కాంప్లికేటెడ్, క్లిష్టపరమైన మెషిన్ ఏమైనా ఉంది అంటే, యంత్రం ఏమైనా ఉందంటే అది మనిషి యొక్క కాలంట. అంటే మనిషి నడువు భాగం దగ్గర నుంచి కింద మునేళ్ళ వరకు మనం చూస్తే అటువంటి లేకపోతే అటువంటి మెషిన్ని ఇంతవరకు మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరు చేయలేకపోయారంట. ఎంత రోబోటిక్స్ డెవలప్మెంట్ వచ్చినా కానీ ఇంతవరకు మనిషి నడిచిన విధానంలో నడవగలిగే బొమ్మల్ని చేయలేకపోయారు. ది బెస్ట్ మెషిన్ మెకానికల్ దీని ప్రకారం చూస్తే మనకి మనిషి కాలు కనిపిస్తుంది. మనిషి కన్నుని మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి 14 పిక్సెల్స్ 15 పిక్సెల్స్ 14 పిక్సెల్స్ కెమెరా వస్తేనే అది చాలా కాస్ట్లీగా, చాలా హెచ్డి లేకపోతే హై డెఫినేషన్ కెమెరాగా మనం చూస్తాం. కానీ ఒక్క మనిషి యొక్క కన్నును చూస్తే దగ్గర 576 మెగా పిక్సెల్ ఉంటుందంట. ఒక్క కన్ను 576 మెగా పిక్సెల్ ఉంటుంది. దేవుడు చేసిన కన్నది. అయితే మనిషి శరీరంలో ఉన్న నరాలన్నిటినీ మనం కానీ కరెక్ట్ లెంగ్త్లో స్ట్రెచ్ చేస్తే పెడితే, అంటే మన నర్వస్ సిస్టంలో బ్రెయిన్, ఈ స్పైనల్ కార్డ్లో ఉన్న నరాలన్నిటిని మనం కానీ ఒకే స్ట్రెచ్లో మనం తీసుకెళ్తే 60,000 మైళ్ళు, అంటే 96,450 కిలోమీటర్లు నరాల పొడుగు ఉంటుందంట హ్యూమన్ బాడీలో. దేవుడు సృష్టించిన సృష్టి చాలా అద్భుతమైంది. దేవుని మహిమ సంగతుల్ని మరుగు చేస్తుంది. ఇంత చిన్న కంట్లో దేవుని మహిమ ఏం చేసింది అంటే అంత గొప్ప మర్మాన్ని, లేకపోతే అంత కాంప్లికేషన్ని అది అట్లా కన్సీల్ చేసి పెట్టింది. మన గుండె గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, గుండె రోజుకి దగ్గర అంటే నిమిషానికి 70 సార్లు కొట్టుకోవడం, మనం 70 సార్లు నార్మల్ కండిషన్ మనం చెక్ చేసుకుంటే రోజుకి 1,800,000 సార్లు మనిషి గుండె కొట్టుకుంటది. అట్లా గమనించండి, మనకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చినాయి అంటే ఎన్నిసార్లు ఆ గుండె కొట్టుకుంటుందో, మనం నిద్రపోతున్నా, లెగుస్తున్నా, ఏం చేసినా ఈ ప్రపంచంలో మనిషి సృష్టించిన ఏ యంత్రం రెస్ట్ లేకుండా అంత కంటిన్యూస్గా పనిచేసి చెడిపోకుండా ఉండే యంత్రం ఏది ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుని మహిమ సంగతుల్ని మరుగు చేస్తుంది. దాంట్లో గ్లోరీ ఉంటుందంట దేవునికి. అయితే బైబిల్లో ఏముంటుందంటే తర్వాత మాట, రాజుల ఘనత దాన్ని శోధించట్లో ఉంటుందంట. ద గ్లోరీ ఆఫ్ ద కింగ్స్ ఈజ్ ఇన్ సర్చింగ్ ద మ్యాటర్స్. సో దేవుడు ఎప్పుడైతే ఆయన సృష్టిని సృజిస్తాడో దాంట్లో ఆయన మహిమ ఉంటుంది. కాబట్టి దేవుని సృష్టిలో సంగతులన్నీ మరుగు చేయబడి ఉంటాయి. దావీదు ఈ విషయాల గురించి చూసి కీర్తనలు 139వ అధ్యాయము 14వ వచనంలో దావీదు ఏమన్నాడంటే, యు ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ మీ అన్నాడు. తెలుగులో దాన్ని ఒకసారి చదువుదాం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. మనిషిని క్రియేట్ చేసిన విధానం చూస్తేనే భయమును ఆశ్చర్యమును అంట కలుగుతున్నాయి అని చెప్పి దావీదు మహారాజు రాశాడు. సో ఇటువంటి మనిషిని దేవుడు సృష్టించినప్పుడు ఎంత మహత్తరమైన, అంటే క్రియేషన్లో దేవుడు ఆయన మహిమను ప్రదర్శించుకునేటప్పుడు ఆ మహిమలో ఎంత కాంప్లికేషన్ ఉండేటప్పుడు దేవునికి సాదృశ్యమైన ఆ వాక్యమై ఉన్న దేవుడిని మనం చదవాలి అంటే, ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనం చాలా జాగ్రత్తగా ఒక నిర్దిష్టమైన ఒక ప్రాసెస్ని మనం ఎంచుకుని బైబుల్ని ఇంటర్ప్రెట్ చేసి బైబుల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. గమనించండి, ఈ సత్యాన్ని మనం తెలుసుకోకపోతే
మనం చాలా చాలా పొరపడతాం. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో ఏముంటదంటే, దేవుని బుద్ధిహీనత మనిషి జ్ఞానము కంటే జ్ఞానము కలదై ఉన్నదని చెప్పి బైబిల్లో మనకి రాయబడి ఉంటుంది. ద ఫూలిష్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాన్స్ విజ్డమ్ అంట. దేవుని యొక్క బుద్ధిహీనత మనిషి జ్ఞానము కంటే జ్ఞానము కలది. సో దేవుడు ఆయన జ్ఞానంలో నుంచి, లేకపోతే ఆయన జ్ఞానాన్ని, ఆయన తెలివిని ఉపయోగించి, ఆయన విజ్డమ్ను ఉపయోగించి క్రియేట్ చేసిన సృష్టి దేవుని ఆవేశం ద్వారా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేశం ద్వారా, ఆ ఇంప్రెషన్, లేకపోతే ఆయన కలుగు చేసిన ఇంపాక్ట్ ద్వారా రాయబడిన బైబిల్ని మనం అర్థం చేసుకోవాలి అంటే బైబిల్ని మనం చాలా జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది చదవకపోతే, అంటే చదవాల్సిన విధానం మనం దీన్ని చదవకపోతే బైబిల్ని మనం చాలా తప్పుగా అర్థం చేసుకుని దేవుని ఎదుట సిగ్గుపడే పనివారిగా మనం మిగిలిపోయే డేంజర్ ఉంది. సో ఇదే మాటని పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు. సిగ్గుపడని పనివాడిగా వాక్యాన్ని సరిగ్గా కట్ చేసి చదవటం నేర్చుకో. ఈ వాక్యాన్ని కట్ చేయడం నేర్చుకోకపోతే, ఈ వాక్యాన్ని సరిగ్గా విభజించి అర్థం చేసుకోవడం నేర్చుకోకపోతే దీనివల్ల డేంజర్ ఉంటుంది అన్న విషయాన్ని పౌలు భక్తుడు తిమోతికి రాస్తా ఉన్నాడు. వాక్యాన్ని మనం చదివేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు, అంటే మనం రాబోయే ఎపిసోడ్స్లో, రాబోయే వారాల్లో వాక్యాన్ని విశ్లేషణాత్మకంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వీఆర్ గోయింగ్ టు లెర్న్ వర్డ్ ఇన్ ఎ మోర్ అనలిటికల్ ఫామ్. అయితే ఏ ప్రాసెస్ని నేను అవలంబించి, లేకపోతే ఏ ప్రాసెస్ని బట్టి ఈ వాక్యాన్ని మనం విశ్లేషించబోతున్నాం అనే సత్యాన్ని, అంటే అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దామండి. వాక్యాన్ని స్టడీ చేసేటప్పుడు, బైబిల్ని స్టడీ చేసేటప్పుడు ఇటువంటి ట్రూత్ ఇది డైరెక్ట్గా దేవుని ఒరేషన్లోంచి దేవుడు డిక్టేట్ చేసే, దేవుడు చెప్తే రాయకుండా దేవుని యొక్క ఆవేశం ద్వారా రాయబడిన ఈ వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దానికి అంటే 3 దశలుగా దీన్ని మనం ఇంటర్ప్రిట్ చేయాల్సి వస్తుంది. దీన్ని ఫస్ట్ దశ ఏమంటారంటే అబ్జర్వేషన్ అంటారు. అబ్జర్వేషన్ అంటే గమనించటం. సో మొట్టమొదటి ప్రాసెస్ ఏంటి అంటే అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే గమనించటం. వాక్యాన్ని చదివినప్పుడు వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా, గమనించాలా. రెండవది ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ అంటే వివరించటం, అంటే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, వివరించడానికి ప్రయత్నం చేయడం. మూడవది అప్లికేషన్. అప్లికేషన్ అంటే అన్వయించుకోవడం. సో 3: గమనించడం, వివరించడం, అన్వయించుకోవడం. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. అబ్జర్వేషన్ మనం చేసినప్పుడు, అంటే వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆ వాక్యం మనకి ఏమి చెప్తుందో మనకు అర్థమవుతుంది. వీల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ దట్ వర్డ్ సేయింగ్ టు అస్ అని. వాట్ డస్ ఇట్ సే అన్న మాట, ఆ క్వశ్చన్కి మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఈ వాక్యము మనకి ఏమి చెప్తుంది అన్న మాటకి మనకి జవాబు దొరుకుతుంది. సో అబ్జర్వేషన్లో మనం చూసినప్పుడు, మన వాక్యాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు, వాక్యాన్ని గమనించినప్పుడు ఆ వాక్యము దేని గురించి చెప్తుందో, ఏం చెప్తుందో మనం నేర్చుకుంటాం. అలానే వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేసినప్పుడు, అంటే వాక్యాన్ని వివరించడం మనం మొదలు పెడుతున్నప్పుడు ఆ మనకి చెప్పబడిన విషయం యొక్క అర్థం ఏమిటో, వాట్ డస్ ఇట్ మీన్ అన్న క్వశ్చన్కి మనకు ఆన్సర్ దొరుకుతుంది. అంటే వివరించడం మొదలు పెట్టిన తర్వాత మనకు చెప్పబడిన సబ్జెక్టు యొక్క అర్థం ఏమిటి అన్న విషయం మనకి తెలుస్తుంది. అట్లనే అప్లికేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో, లేకపోతే ఆ సత్యాన్ని మన జీవితంలో ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో, అప్లికేషన్ జరుగుతుందో, హౌ డస్ ఇట్ అప్లై టు మీ, అంటే ఈ అప్లికేషన్ అన్నది మనం ఎప్పుడైతే స్టడీ చేస్తామో ఈ చెప్పబడిన సబ్జెక్టు నా జీవితంలో నాకు ఎలా పనికొస్తుంది అన్న సత్యాన్ని తెలుస్తుంది. సో అబ్జర్వేషన్ చేసినప్పుడు, వాక్యాన్ని గమనించినప్పుడు బైబిల్ మనకి ఏం చెప్తుందో తెలుస్తుంది. వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేసినప్పుడు, వివరించినప్పుడు బైబిల్ చెప్తున్న మాట యొక్క అర్థం ఏంటో తెలుస్తుంది. ఎప్పుడైతే వాక్యాన్ని అప్లికేషన్ ఓరియంటేషన్లో, అంటే వాక్యాన్ని అన్వయించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో ఆ చెప్పబడిన వాక్యము ఏ రీతిగా నాకు ఉపయోగపడుద్దో మనకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే నేను అబ్జర్వేషన్ చేస్తానో, గమనిస్తానో, నేను సత్యాన్ని, అంటే దాంట్లో ఉన్న ఒక మెసేజ్ని, వాక్యాన్ని, ఉపదేశాన్ని నేను కనుగొంటాను, డిస్కవర్ చేస్తాను. ఎప్పుడైతే నేను ఇంటర్ప్రెట్ చేస్తానో, నేను కనుగొన్న సత్యాన్ని నేను
అంటే డైజెస్ట్ చేసుకుంటాను, నాలో నేను అంటే డైజెస్ట్ చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే అప్లికేషన్లోకి నేను వెళ్తానో నేను నాలో డైజెస్ట్ చేసుకున్న దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడం మొదలు పెడతాను. సో వాక్యంలో ఈ 3 ప్రాసెస్లు లేకపోతే వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడం మిస్ అవుతుంది. గమనించండి, సత్యానికి ఉన్న ఇంపార్టెన్స్ మనం నేర్చుకున్నాం. ఈ వాక్యము డైరెక్ట్ ఒరేషన్ కాదు, దేవుని యొక్క ఆవేశం వల్ల రాయబడింది, ఇన్స్పిరేషన్ వల్ల రాయబడింది అని తెలుసుకుంటున్నాం. సో ఇన్స్పిరేషన్ వల్ల రాయబడింది కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఇన్స్పైర్ అవుతారు. కాబట్టి ఈ ఇన్స్పైర్డ్ దాంట్లో నుంచి, ఆవేశం నుంచి వచ్చిన దాంట్లో నుంచి సత్యము ఎలా కనుక్కోవాలి అంటే ముందు వాక్యాన్ని గమనించాలా. వాక్యాన్ని గమనించినప్పుడు వాక్యం ఏం చెప్తుందో అర్థమవుతుంది, ఆ వాక్యంలో ఉన్న మెసేజ్ ఏంటో అర్థమవుతుంది. రెండోది వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేయాలా. వాక్యాన్ని మనం ఇంటర్ప్రెట్ చేసినప్పుడు ఆ వాక్యం యొక్క అర్థం ఏంటో మనకు అర్థమవుతుంది. అంటే ఈ వాక్యాన్ని నేను ఆరగించుకుంటాను, డైజెస్ట్ చేసుకుంటాను. మూడోది వాక్యాన్ని అప్లికేషన్ ఓరియంటేషన్లో మనం అన్వయించుకోవాలా. ఎప్పుడైతే నేను అన్వయించుకుంటానో ఆ వాక్యం నాకు ఎలా అప్లై అవుతుందో నేను నేర్చుకుంటాను. అప్పుడు ఆ మెసేజ్ని నా జీవితంలో నేను డెమాన్స్ట్రేట్ చేస్తాను, అంటే మిగతా వాళ్ళకి బయలుపరిచేటట్లు నేను జీవిస్తానన్న సత్యాన్ని మనం గమనించాలా. సో బైబిల్ని నేర్చుకునేటప్పుడు ఈ విధంగా మనం నేర్చుకోకపోతే మనం చాలా పొరపాట్లు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి చాలా ఈజీగా తెలిసిన ఒక సత్యాన్ని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18, 19, 20 వచనాల్ని మనం చాలా విచిత్రంగా, చాలా మంది దీన్ని రకరకాలుగా వాడటం మొదలు పెడతారు. దాంట్లో ఏమనుంటుందంటే, మీరు భూలోకమందు దేన్ని బంధించరో పరలోకమందున్న తండ్రి దాన్ని బంధిస్తాడు, మీరు భూలోకమందు దేన్ని విప్పుతారో పరలోకమందున్న తండ్రి దాన్ని విప్పుతాడు అని చెప్పి మనకు ఒక మాట కనిపిస్తుంది. 19వ వచనంలోకి వచ్చేటికి 2-3 ఏకీవించి అడిగి నా పేరిట ఏదో అడిగితే మీకు అది అనుగ్రహించబడి అన్న మాట మనకు కనిపిస్తుంది. అలా 20వ వచనంలోకి వచ్చేటికి ఎక్కడ 2-3 నా పేరిట కోరుతారో నేను వారి మధ్యన ఉంటానన్న సత్యాన్ని మనం చూసాం. ఎప్పుడైతే మనం భూలోకంలో బంధించేది తండ్రి పరలోకంలో బంధిస్తాడన్న మాటను మనం చదువుతాము, చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే వాక్యాన్ని గమనిస్తారు, అబ్జర్వ్ చేస్తారు, దాన్ని సరైన వివరణలోకి వెళ్లకుండా, ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్లకుండా వాక్యాన్ని అప్లై చేసుకోవడం మొదలు పెడతారు, అన్వయించుకోవడం మొదలు పెడతారు. ఎప్పుడైతే సరైన వివరణను మనం మిస్ అవుతామో, అబ్జర్వేషన్ నుంచి డైరెక్ట్ అప్లికేషన్లోకి వస్తామో, గమనించడం నుంచి అన్వయించుకోవడంలోకి వస్తామో, వివరణ ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడైతే మిస్ అయిపోతుందో వాక్యంలో ఉన్న సత్యం మిస్ అయిపోతుంది అని. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం చదువుతామో మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో సైతాన్ని బంధించడం మొదలు పెడతాం. మన ప్రార్థనలో, మనం చేసే ప్రతి కార్యక్రమంలో నేను యేసునామములో సైతాన్ని బంధిస్తున్నాను, ప్రభా నువ్వు ఈ లోకంలో బంధిస్తే పరలోకంలో దాన్ని బంధిస్తాను అంటున్నావు కాబట్టి నేను సైతాన్ని బంధిస్తున్నానని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. కానీ సైతానుని క్రైస్తవులుగా మనం బంధించలేమని, 1000 ఏళ్ల పరిపాలనప్పుడు యేసు ప్రభు 2వ రాకడలో దిగొచ్చేటప్పుడు దేవుడు ఆజ్ఞ మేరకు దూత బలమైన సంఖ్యలో వాడిని ఆ బాటంలెస్ పిట్ లో, ఆ బిలములో 1000 ఏళ్ళు వాడిని బంధిస్తుందని, ఆ తర్వాత సైతాను మళ్ళీ రిలీజ్ చేయబడతాడని, ఆ రిలీజ్ చేయబడిన తర్వాత వాడు మళ్ళీ జనాంగాలు మోసం చేస్తున్నప్పుడు దేవుడు వాడి మీద యుద్ధం చేసి వాడిని నిత్యగ్నిలోకి తీసుకెళ్లి పడేస్తాడన్న సత్యాన్ని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. గమనించండి, దేవుడు సర్వంతర్యామి, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. కానీ సైతాను సర్వంతర్యామి కాదు. సైతాను అన్ని ప్రదేశాల్లో, అన్ని సమయాల్లో, అన్ని చోట్ల ఉండేవాడు కాదు. ఒకవేళ భూలోకంలో నేను సైతాన్ని బంధిస్తే పరలోకంలో తండ్రి సైతాన్ని బంధించడానికి ఆస్కారం ఉంటుందంటే, అంటే భూలోకంలో పరలోకంలో 2 చోట్ల సైతాన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందంటే వాడు సర్వంతర్యామి కాదన్న సత్యాన్ని మనం గమనించాలా. మనం దీన్ని జాగ్రత్తగా, అంటే మనం అబ్జర్వ్ చేసాము, దేవుడు బంధించమన్నాడు, ఏది బంధిస్తే పరలోకంలో అది బంధిస్తానన్నాడు. అది ఏ పాయింట్లో చెప్పాడని వివరణలోకి మనం వెళ్లకుండా దాన్ని డైరెక్ట్గా అప్లై చేస్తే, అన్వయించుకుంటే మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంటే దాన్ని బంధిస్తున్నాను, సైతాన్ని బంధిస్తున్నాను, అప్పులు బంధిస్తున్నాను, కష్టాలను బంధిస్తున్నాను మాట్లాడతాం. కానీ దేవుడు అలా చెప్పిన మాట అది కాదు. మనం 15వ వచనం నుంచి కానీ మనం బైబిల్ చదివితే ఈ 18వ వచనం యొక్క వివరణ మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది అంటే, సంఘంలో 2 విశ్వాసుల మధ్యలో గొడవ అయితే అంటే అవతల విశ్వాసి నీ విషయంలో ఏమన్నా అనవసరంగా ఏమైనా కలుగు చేసుకుని నేను అనవసరంగా మాట అంటే నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళి వాడితో మాట్లాడమంటాడు. వాడు మాట్లాడినా కానీ వినకపోతే
ఇద్దరు ముగ్గురు సాక్షుల్ని తీసుకెళ్లి మాట్లాడమంటాడు. ఎందుకంటే సత్యం అనేది ఇద్దరు సాక్షుల మీద డిపెండ్ అయి ఉంటది. ఇద్దరు సాక్షుల్ని తీసుకెళ్లి మాట్లాడమంటాడు. అప్పుడు కూడా వాడు వినకపోతే సంఘం అంతా కలిసి వెళ్ళి మాట్లాడమంటాడు. అప్పుడు కూడా వాడు వినకపోతే వాణ్ణి ఒక సుంకరిగానో పాపిగానో లేకపోతే అవిశ్వాసిగానో దేవుడు వాడిని ఎంచమంటాడు. ఎంచమని ఏమంటాడంటే, మీరు ఈ లోకంలో దేన్ని బంధిస్తారో పరలోకంలో తండ్రి దాన్ని బంధిస్తాడని చెప్పి 18వ వచనంలో యేసు ప్రభు మాట చెప్తాడు. అంటే అది సంఘం యొక్క అడ్మినిస్ట్రేషన్, చర్చ్ అడ్మినిస్ట్రేషన్ లో సంఘ వ్యవహారాల్లో దేవుడు చెప్పిన మాట. అంటే ఒక విశ్వాసిని ఇంకొక విశ్వాసి అనేవాడు అనవసరంగా తోలనాడి మాట్లాడినప్పుడు కానీ, వాడికి ఏమైనా అన్యాయం చేసినప్పుడు కానీ, ఈ విశ్వాసి వెళ్ళి పర్సనల్ గా వాడితో సమాధాన పడాలా? అవతలడు సమాధాన పడినప్పుడు ఇద్దరు సాక్షుల్ని తీసుకెళ్లి సమాధాన పడటానికి ట్రై చేయాలా? అప్పుడు వాడు విన్నప్పుడు సంఘం అందరి ఎదుట వాడితో మాట్లాడాలా? వాడు అప్పుడు కూడా వినకపోతే దేవుడు ఏమన్నాడంటే, సంఘంలోంచి వాడిని నువ్వు బంధించు. నువ్వు వాడిని బంధించేసి వీడు అవిశ్వాసి నువ్వు ఈ లోకంలో బంధిస్తే తండ్రి పరలోకంలో దాన్ని అటెస్ట్ చేసి సైన్ పెడతాడు. ఒకవేళ వాడు మారిన తర్వాత వాడిని మళ్ళీ సంఘంలో చేర్చుకోవడానికి మీరు ఆ బంధించిన దాని నుంచి వాడిని విప్పేస్తే పరలోకంలో తండ్రి దాన్ని విప్పేస్తాడు. ఎందుకంటే సంఘ కార్యక్రమాల్లో, సంఘానికి సంబంధించిన విషయాల్లో ఇద్దరు ముగ్గురు ఏకీవించి ఏది అడిగితే అది ఇస్తానన్నాడు దేవుడు. ఎందుకంటే సంఘం అంటే లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం, అది ఏర్పాటు చేయబడిన సమూహము. ఆ ఏర్పాటు చేయబడిన సమూహంలో ఇద్దరు ముగ్గురు ఎప్పుడైతే కోరుతారో వారి మధ్య నేను ఉంటానని దేవుడు, అది చర్చ్ అడ్మినిస్ట్రేషన్ కోసం స్పెసిఫిక్ గా ఇచ్చిన వాక్యాన్ని ఉట్టి అబ్జర్వ్ చేసి గమనించి వివరణ లేకుండా, ఇంటర్ప్రిటేషన్ లేకుండా అప్లికేషన్లోకి అన్వయించుకోవడంలోకి మనం ఎప్పుడైతే తీసుకొస్తామో వాక్యాల్ని తప్పుడుగా అర్థం చేసుకుని సైతాన్ని మనం బంధించాలనే ఒక తప్పుడు మాటతో మనం వాక్యాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని తప్పుగా మనం అవగాహన చేసుకునేదానికి డేంజర్ ఉంది. అందుకే పౌలు ఏమంటున్నాడంటే తిమోతిలో, సిగ్గుపడని పనివాడిగా వాక్యాన్ని సరిగ్గా విభజించి నేర్చుకోవడం, ఉపదేశించడం నేర్చుకోమని చెప్పి తిమోతికి పౌలు గారు రాస్తున్నాడు. మనం కూడా రాబోయే వారాల్లో ఈ అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్, గమనించడం, వివరించడం, అన్వయించుకోవడం ఎలా ఉంటుంది, వాక్యాన్ని మనం ఎలా నేర్చుకోవాలా, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనం ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కళ్ళు మూసుకుందాం. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడిని స్తుతిద్దాం. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము నాయన, అవును ప్రభాదేవ స్తోత్రాలు నాయన, మా ఉపదేశం కొరకు నాయన, మాకు బుద్ధి చెప్పుట కొరకు, మమ్మల్ని గద్దించుట కొరకు, నీతిలో శిక్ష చేయుట కొరకు అని ప్రభాదేవ వాక్యంలో నాయన మీరు సెలవిచ్చిన దేవుడు ఉన్నారు. ప్రభాదేవ స్తోత్రాలు నాయన. మాకు నాయన మమ్మల్ని కరెక్ట్ చేయడానికి నాయన, మమ్మల్ని సరిచేసి నాయన నీలో స్థిరపరచడానికి నాయన మీరు నాయన నీ పరిశుద్ధాత్మ యొక్క ఆవేశం ద్వారా మాకు కలుగు చేసిన ప్రభాదేవ స్తోత్రాలు నాయన. ఈ బైబిల్ని ప్రభా నాయన, లేఖనాల్ని ప్రభా నాయన మేము సరైన పద్ధతిలో నాయన మేము నేర్చుకుని ప్రభాదేవ స్తోత్రాలు, పౌలు తిమోతికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ని మా జీవితాల్లో మేము కూడా అన్వయించుకుని ప్రభా సిగ్గుపడని పనివారిగా నీ ఎదుట నిలబడటానికి కావలసిన కృపని నాకు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చీరాల పట్టణ వాసులకు గమనిక. ప్రతి నెల 2వ శుక్రవారం సాయంత్రము 6:30 సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజ్ నందు సిస్టర్ బి అరుణా శేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగు ప్రార్థనా కూడికలో జోసఫ్ టి రవికాంత్ గారు ప్రసంగించెదరు. వివరములకు సిస్టర్ అరుణా శేఖర్, ఫోన్ నంబర్స్ 9676732787 మరియు 8121518180 మరియు సిస్టర్ అరుణా గారి ఆధ్వర్యంలో జరుగు ప్రేయర్ సెల్స్ వివరములు. మా అడ్రస్ న్యూ కవెనెంట్ టాబర్నకల్ 114B 13-1-212/1 స్పెన్సర్ సూపర్ మార్కెట్ ఎదురుగా, BSP కాలనీ, రాజీవ్ నగర్, హైదరాబాద్ 5,18,000. మా ఫోన్ నంబర్స్ 04023837400 9346777400 మరియు 98855894442. మా ఈమెయిల్ అడ్రస్ helloNCT@gmail.com.
gmail.com. మా వెబ్ అడ్రస్ మరియు ఆదివారం సంఘ ఆరాధన ప్రత్యక్ష ప్రసారము కొరకు గమనించవలసిన వివరములు.